హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. మంచి యాక్షన్, అడ్వెంచరస్ అండ్ ఫ్యాంటసీ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ సినిమా మీకోసమే. అసాసిన్స్ గర్ల్. ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది 2024 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది మంచి వర్త్ వాచింగ్ మూవీయా, లేకపోతే టైం వేస్టా, లేకపోతే స్కిప్ చేసేయాలా? రివ్యూలో చూద్దాం. ఇప్పుడు అసాసిన్స్ గిల్డ్ గురించి మాట్లాడాలంటే ఇది పక్కాగా స్క్రీన్ ప్లే, అడ్వెంచరస్ అంటే కామెడీ కానీ, అంటే యాక్షన్ అడ్వెంచర్స్ కానీ ప్రతి ఒక్కటి వర్కౌట్ అయిందా, మన తెలుగులో పర్ఫెక్ట్గా చూడొచ్చా లేదా చూద్దాం. ఇంకా మన స్టోరీ విషయంకి వస్తే ఇది ఒక గ్యాంగ్స్టర్స్ మూవీ అని చెప్పుకోవాలి. ఇది మంచి రాజకీయం, కుట్రలో ఇలా అన్నీ మిక్స్ అయి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం చెప్పాలంటే ఇందులో హీరో ఒక యువకుడు అనమాట. అందులోకి ఎందుకు వచ్చాడు, అసలు వీళ్ళ గ్యాంగ్లోకి ఎందుకు వచ్చాడు, అసలు హీరో మిస్టరీ ఏంటి అని ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పక్కాగా మూవీ చూడాల్సిందే. ఇందులో అయితే పక్కాగా విజువల్ ట్రీట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హీరో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశాడు. విలన్ రోల్లో యాక్ట్ చేసిన అతను కూడా చాలా బాగా లిటరల్లీ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడని చెప్పాలి. కానీ కొన్ని చోట్ల పక్కాగా మూవీ అయితే చాలా స్లోగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడాలంటే సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయని చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ లిటరల్లీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. బీజిఎం కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే పక్కా ఉంటుంది. కొన్ని చోట్ల అసలు సెట్ కాలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్స్ అయితే కొంచెం పంచి బాగుంది, కానీ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే పక్కాగా వస్తుంది. ఇంకా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడాలంటే స్టోరీ గ్రిప్పింగ్గా ఉంది, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, విజువల్ ట్రీట్ చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ అయితే కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. పక్కాగా కొంచెం ప్రెడిక్టబుల్ సీన్స్ కూడా ఉంటాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా అసాసిన్స్ గిల్డ్ ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. లిటరల్లీ యాక్షన్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. కానీ కొంచెం స్లో బేస్గా నడుస్తూ ఉంటుంది. అది కొంచెం మీ పేషెన్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఇలాంటి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తాను. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసారా, లేకపోతే చూడాలనుకున్నారా? ఇలాంటి డబ్బుడు మూవీస్ మీరు చూస్తూ ఉంటారా? కామెంట్ చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసేయండి. థ్యాంక్ యూ.